మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక ఐటీ తీసుకొచ్చాను, ఒక రోడ్డు తీసుకొచ్చాం, ఈరోజు ఒక హైదరాబాద్ ఒక నమూనాగా డెవలప్ చేశాం. ఏ ఒక్క కులం బాగుపడ్డారా? అన్ని కులాలు బాగుపడ్డారు, అన్ని మతాలు బాగుపడ్డారు, సమాజం మొత్తం బాగుపడింది. ఆ రోజు నేను చేసిన పని ఈరోజు హైదరాబాద్లో మీరు పోతే 1 ఎకరా భూమి ఉంటే ఎంతండి ఈరోజు అక్కడ ఆస్తి? 50 కోట్లు, 100 కోట్లు. ఆ రోజు కంపెనీలు పెట్టారు. నేను అందరినీ తీసుకొని విదేశాలకు కూడా పోయేవాడిని. అక్కడ డెవలప్ అయ్యారు చూద్దాం, మీరు కూడా డెవలప్ కావాలని పెట్టాను. దాంతో ఈరోజు హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్. నేను చేసిన బాధ, నా ఆలోచన ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది గుర్తుపెట్టుకోవాలి. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా లాభం లేదు. మన బ్రతుకు మనం బతకాలి. ఒకప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని తెలంగాణతో సమానంగా అభివృద్ధి చేయాలని రాత్రింబగళ్ళు కష్టపడ్డా. అది నేను చేసిన తప్పు. కానీ నా అదృష్టం కూడా ఒకటి ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఎక్కడా డిస్టర్బ్ చేయలే, దేన్ని 1-2 మార్చాడు తప్ప ఏది మార్చాలి అన్నీ కూడా చేశాడు. 5 ఏళ్ళు ఆయన అన్ని కంటిన్యూ చేశాడు. తర్వాత వచ్చిన రోసయ్య కంటిన్యూ చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశాడు, చంద్రశేఖరరావు కంటిన్యూ చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. మన దురదృష్టం, నేను 5 ఏళ్ళు అభివృద్ధి చేసినట్టు అన్నీ ఏం చేశారో అమరావతిని మీరు చూశారు. అమరావతి ఒక ఆలోచన, తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఇవ్వాలంటే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే 3 ముక్కలు ఆటాడే పరిస్థితికి వచ్చాం. ఈరోజే కోర్టు చెప్పారు, మళ్ళీ నువ్వు విశాఖపట్నం పోతా అంటున్నావు, నువ్వు పోవడానికి వీలు లేదు, స్టేటస్ కో ఉంటుంది, కోర్టులో నిర్ణయించే వరకు నువ్వు పోవడానికి వీలు లేదంటే విశాఖపట్నంలో రిషికొండను కొండనంతా కొట్టేసి గుండు కొట్టిన కొండ మారిగా తయారు చేసి 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టాడు. ఇమేజిన్ చేస్తారండి. ఇప్పుడు ఒక చర్చికి నేను 10 కోట్లు ఇస్తే గుంటూరులో చర్చికి 10 కోట్లు ఇచ్చాను, మళ్ళా 2 ఎకరాల భూమి ఇచ్చా, మళ్ళా 6 కోట్ల రూపాయలు ఇచ్చా. అది పూర్తి చేయలేదు. కానీ విశాఖపట్నంలో మాత్రం 500 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టి, నేను పేద బిడ్డని, దేవుడు పైన ఉన్నాడు, కిందన మీరున్నారు, నాకు ఓట్లేసేయండి. మీరు ఆలోచించండి. నేను విమర్శించడం కాదు, ఇది దేవుడు ఇచ్చిన సందేశాన్ని కూడా మనం అపహాస్యం చేసిన వాళ్ళు అవుతాం ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే. నా కోసరం కాదు, నేనేం శాశ్వతంగా ఉండను ఈ రాష్ట్రంలో, లేకపోతే ఈ దేశంలో, లేకపోతే ఈ లోకంలో. కానీ నా బాధ, నా ఆవేదన, మన భావితరాలను మనం కాపాడుకోగలుగుతామా, మనుగడ ఉందా లేదా అని మిమ్మల్ని ఆలోచించమని చెప్తున్నాను తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి తలిచినప్పుడు ఆవేశం, కోపం అయితే మళ్ళా సభ్యత, సంస్కారం అడ్డం వస్తాయి. అందుకే బూతులు తిట్టలేకపోతున్నా, పౌరుషంగా మాట్లాడలేకపోతున్నా, నివాళించుకొని గట్టిగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. కానీ అందుకే ఒక మాట చెప్పాను, మంచి చేస్తే అందరికీ మంచి జరుగుతుంది, చెడు చేస్తే కూడా చెడు కూడా అందరికీ వస్తుంది. 25 ఏళ్లకు మునుపు హైదరాబాద్ని నేను విజన్ 2020 తయారు చేశా. అందరూ నన్ను ఎగతాళి చేశారు, ఇది విజన్ కాదు, ఇది 420 అన్నారు. మీరు ఏమన్నా చెప్పండి, నేను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తానన్నా. ఈరోజు అందరూ అంటున్నారు శబాష్ అంటున్నారు. ఆ రోజు నన్ను విమర్శించిన నోళ్లే ఈరోజు నన్ను పొగిడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడికి వస్తే
పదేళ్లకు మునుపు నేను ప్రారంభించేట అన్ని విధ్వంసం చేసేశారు. దీనివల్ల ఏమైంది? రాష్ట్రానికి ఆదాయం పోయింది, వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. ఉదాహరణకు మీరు నేను చూస్తే తుఫాను వచ్చింది. తుఫాను కానీ కరెక్ట్గా కానీ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కరువును నివారించే అవకాశాలు ఉన్నాయి నదులు అనుసంధానం చేస్తే. తుఫాన్ నివారించలేం కానీ తుఫాన్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిస్తాం. అదే నేను చేసే ఆ హుదూద్ తుఫాన్ వస్తే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించి 10 రోజుల్లో మళ్ళీ మామూలు వ్యక్తులుగా చేశాం. అది క్రైసిస్లో ప్రభుత్వం యొక్క విధానం, సుపరిపాలన. అదే నిన్న వస్తే తుఫాన్ వస్తే మీరు చూస్తే మొత్తం డ్రైన్స్, మురుగునీరు పోయే కాలువలన్నీ మునిగిపోయినాయి. ఎక్కడికక్కడ నీళ్లు పోయే పరిస్థితి లేదు. అదే మరి కాలువలు చెడిపోయినాయి. మొత్తం నీళ్ళు వచ్చి 4 రోజులు 3 రోజులు మొత్తం కూడా పొలాలన్నీ మునిగిపోయి ఈరోజు రైతాంగం మొత్తం నాశనం అయిపోయారు. ఒక్క నిర్ణయం, ఆ మురికి కాలువలు సరిగా చేసి సకాలంలో రైతాంగాన్ని అలర్ట్ చేసుంటే ఇప్పుడు జరిగిన నష్టంలో కనీసం 70% నష్టాన్ని అరికట్టే పరిస్థితి ఉండేది. ఆ ఒక్క నిర్ణయం. ఈరోజు మీరు చూడండి, ఏ ఊరికైనా సరే మీరు పోయి మళ్ళా సాయంత్రం వచ్చి నిద్రపోయే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్న రోడ్లు. ఏ రోడ్ అయినా సరే, ఏ ఊరైనా సరే. అంటే 5 ఏళ్లలో రోడ్లు ఏమైపోయినాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను నిన్న ఈరోజు వస్తా ఉంటే విశాఖపట్నంలో ఒకటి చూశాను. నేను అక్కడ చెత్తంతా సేకరించి వేస్ట్ టు ఎనర్జీ అని ఒక ప్లాంట్ పెట్టాం. మీకు గుంటూరులో కూడా పెట్టాను. గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లి అన్ని మున్సిపాలిటీలు చెత్తతో తీసుకొచ్చి ఆ చెత్తతో ఎనర్జీ తయారు చేసే ప్లాంట్ ఆ రోజు పెట్టాం. ఇప్పటికి కూడా అది వచ్చే పరిస్థితి లేదు. ఇంకో పక్క పోలవరం, మొత్తం పోలవరం గోదావరిలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్క వ్యవస్థ కాదు, ఈ వ్యవస్థలన్నీ నాశనం అయిపోతే మనం ఏమవుతాం? అవే శాపాలుగా మారి మన జీవితాలు అంధకారం అవుతాయి. ఉపాధి రాదు, మన పిల్లల్ని చదివిస్తే ఉద్యోగాలు రావు. ఎవరైనా బాధతో ఏంటి బాధలకు అన్నిటికి కారణం ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తిడితే మిమ్మల్ని కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఒకే ఒక విషయం అడుగుతున్నా, మనకందరికీ బాధ్యత ఉంది. అందరికంటే పాస్టర్స్కి, ఫాదర్స్కి, ఎవరైతే మీరందరూ ఉన్నారో మీకు ఎక్కువ చైతన్యం ఎక్కువ ఉండేది మీకు కాబట్టి, సమాజం పైన బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టమని మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఇంత మునుపు కూడా చాలా కార్యక్రమాలు చేశాం. 1-2 కాదు, 5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి వచ్చి. 5 సంవత్సరాల్లో 5 మందికి ఏమైనా రుణాలు ఇప్పించాడా, సబ్సిడీ ఇచ్చాడా? ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం మీరు చూస్తే క్రైస్తవులు పవిత్ర స్థలం జెరూసలంకు పోవాలంటే 55,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే మీ యొక్క నమ్మకాన్ని మీరు ఏదైతే జీవితంలో కోరుకుంటారో అక్కడికి వెళ్ళడానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి చేశాం. చర్చల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సహాయం చేశాం. ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం 50,000 రూపాయలు ఇచ్చాం. గుంటూరులో 2 ఎకరాల క్రిస్టియన్ భవనానికి ల్యాండ్ ఇవ్వడమే కాకుండా 10 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఒక 6 కోట్ల రూపాయలు మరీ అదనంగా చేశాం.